ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువవుతుంది. కొంతమందంటారు 'అర్జున్ రెడ్డి' ఇదంతా కూడా అప్పటినుంచి కూడా కంటిన్యూ అవుతుంది. హ్మ్. అదే ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న అప్‌కమింగ్ హీరోస్ అందరూ గూడా అదే ట్రై చేయాలి అని అనుకుంటున్నారు అనేది వినిపిస్తుంది బాగా. ఈ మధ్య కాలంలో ఓటీటీలో అయినా ట్రైలర్స్‌లో కొన్ని బూతులు బూతులుంటే పెడుతున్నారు. అవును. మళ్ళీ సినిమాలో ఉండట్లేదవి. ఉండట్లేదు. సో, ట్రైలర్‌లో కొంచెం అటెన్షన్ కోసం అవును. అందరూ ఫోన్‌లో చూస్తారు గదా! అని జెప్పేసి ఇది బాగా ఎక్కువైపోయింది. ఇంకా అది శృతి మించినట్టే అనిపిస్తుంది. ఏమంటారు మీరసలు? కలికాలంలో మంచి చెప్తే ఎవరికి నచ్చదండి. ఈ కలికాలంలోనే చేసేది కలిపురుషుడే మొత్తం అంతా అల్లకల్లోలం చేసి చెడుని బయటికి వ్యాప్తి చేయించడమే అతని పని. హ్మ్. మనం ఒప్పుకోవాలి. కలికాలం చూస్తున్నాం కదా! మరి ఇంక చెప్పాలనికి ఏముంది. ఇప్పుడు ఎవరైతే బూతులు మాట్లాడతారో మీరు ఇంతకుముందు ఆ పిల్ల ఎవరో ప్రాంక్ పోరీలని చేసేది. అమ్మాయి బూతులు ఇప్పటికి ఏదో హ్మ్. చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఆ పిల్ల ఎంత బూతులు మాట్లాడేది ఆడపిల్ల. ఎవరైనా ఆపారా? హ్మ్. నేనెళ్లి కేసులు పెట్టినాక కొంత తగ్గారు. అలా ఆడెవడో ఆడు అలా చేసేవాడు. అలాగా 60 మంది, 70 మంది మీద కేసు పెట్టాను. అంటే ఈళ్ళందరికి ఏంటండి? అప్పుడేమైనా 'అర్జున్ రెడ్డి' ఉందా అంతకుముందు? హ్మ్. చెప్పండి. ఈళ్ళందరికన్నా ఈళ్ళు ముందు మొదలుపెట్టేసారు. ఓకే. తర్వాత 'అర్జున్ రెడ్డి' సినిమా. మీరు 'అర్జున్ హుహు. రెడ్డి' చెప్పారు కాబట్టి దీని ముందే ఇవున్నాయి. హుహు. అంటే ఇది ఆల్రెడీ ట్రెండ్‌లో ఉన్నారీళ్ళు. హ్మ్. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' వచ్చింది. 'అర్జున్ రెడ్డి' వచ్చిన తర్వాత ఇంకా చండాలంగా ఇప్పుడు కాలేజీల్లో వాటిలో రియాలిటీ ఎలా మాట్లాడుకుంటున్నారో అదన్నీ చూపించేసి అంటే దానికి ఏం మేకప్ లేకుండా, పాలిష్ లేకుండా రాగా వదిలేసేసరికి జనాలకి నచ్చుతుంది. అంటే బూతులు తిట్టి, బూతులు మాట్లాడితేనే వీడు స్టారు. లేపోతే వాడు అదని, ఇదని ఫీల్ అవుతున్నారు. సో, ఇతనికి ఎవరిచ్చారో, ఎవరు తగిలించారో తోక తెలీదు గానీ, ఇతను పెట్టేసుకున్నాడా, ఇంకెవరు పెట్టారో తెలీదు. పోనీ ఇస్తే ఇచ్చారు, లేపోతే ఇవ్వకపోతే ఇతను పెట్టుకుంటాడు. అతని ఇష్టం, అతని హైపు. హ్మ్. సో, అతని ఇష్టం, అతను హైప్ చేసుకున్నాడు. మనకనవసరం. సో, అతను యాటిట్యూడ్ స్టారు అని పెట్టుకున్నందుకు నిజంగా అతను అంత యాటిట్యూడ్ ఉండకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండస్ట్రీలో ఎదగాలని వాళ్ళకి. ఉందతనికి. కాబట్టి యాప్ట్‌గానే పెట్టుకున్నాడు అతనికతనే. సరే. పెట్టుకున్నాక వాళ్ళ ఫాదరు తెలుసు కాబట్టి నేను కేస్ పెట్టలేదండి ఓపెన్‌గా. లేతే నేను ఈ ఓకే. పాటికి కేస్ పెడతా ఇలాంటి వాటిల పైన. ఎందుకు పెట్టలేదంటే ఆళ్ళ ఫాదర్ తెలిస్తే వదిలేస్తారా అంటే, ఇప్పుడు నేనే ప్రతిదానికి ఎళ్లి ఎందుకు పూసుకోవాలి? ఇప్పుడు ఇంకోళ్ళెళ్లి పెడతారు. నేను ఆగిపోతే ఇంకోళ్ళు పెడతారు. సో, నేను ఆగుదాం అనుకున్నా ఈసారి. ఓకే. ఎందుకు ఆగుదాం అనుకున్నాను అంటే, ఇంకెవరైనా వస్తారా ముందుకు రారో చూద్దాం. ఎందుకంటే ప్రతిదానికి మీరెందుకెళ్తారని అడుగుతారు నన్ను క్వెషన్. హ్మ్. ఇప్పుడు నేనెళ్ళలేదు. ఎవరు ఎళ్తారో రారో చూద్దాం. ఎళ్ళనియండి ఇంకోళ్ళని ఎళ్ళనివ్వండి. అతన్నెవరో ఛాలెంజ్ చేశాడు అశోక్‌ని. అశోక్ ఎళ్లి కేస్ పెట్టాడు. సో, ఇప్పుడు కేసయితే పడింది గదా! ఇప్పుడు లేడీసు లేపోతే ఈ మహిళా సంఘాలేమైనా ఎళ్తాయేమో నేను ఆగాను యాక్చువల్. కానీ మగ ఓకే. సంఘమే ఎళ్ళింది. హ్మ్. అంటే పురుష సంఘం నుంచి ఎళ్ళాడాయన. మహిళా సంఘం నుంచి ఎళ్ళలే. సో, పురుషుడి మీద పురుషుడే పెట్టాడు. అదే మహిళ పెట్టుంటే ఇంకా బావుండేదని నేను హ్మ్. ఫీలయ్యా.